నమస్తే. మరోసారి నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కుతా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చాలా రోజుల కాంచి పోరాటం చేస్తూ ఉన్నారు, చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అశోక్ నగర్ అంతా కూడా దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా ఏదైతే జీవో 29ని రద్దు చేయాలంటూ ఇప్పటికే ఒక దఫగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సమస్య అంతా కూడా సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు మరి ఏ విధమైనటువంటి తీర్పును వెల్లడిస్తుంది. గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్ని వాయిదా వేయాలి, జీవో 29ని పూర్తిగా రద్దు చేయాలి, జీవో 55 ప్రకారం మాత్రమే ఇక నియామకాలు చేపట్టాలంటూ నిరుద్యోగులందరూ కూడా రోడ్లకి మీదకి ఎక్కడం జరిగింది. ఈ రోజు కూడా ఇదే నిరుద్యోగులు మరోసారి ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన ఇంకా ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధమని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నారు. అసలు ఏంటి జీవో 29 ద్వారా వాళ్ళకు జరిగేటువంటి అన్యాయం ఏంటన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా జనార్దన్ అన్న ఏంటిదన్న ఇవాళ మళ్ళీ ఒకసారి చాలా రోజులు అవుతా ఉంది, మీ ఉద్యమానికి బ్రేకులు పడ్డాయి కావచ్చు అనుకున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇక ఇంతే కావచ్చు అన్నటువంటి అభిప్రాయం కూడా ఉండేది. కానీ ఏంటి మళ్ళీ సడన్గా జీవో 29ని మళ్ళీ రద్దు చేయాలంటూ మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏం లేదన్న, రేపు కోర్టులో వాదోపవాదనలు ఉన్నాయి మళ్ళీ. కాబట్టి ఆ రోజు ఏం చెప్పారంటే ఇంటీరియం ఆర్డర్ ఇచ్చేటప్పుడు గౌరవ జడ్జి గారు ఏం చెప్పారంటే నవంబర్ 20కి దీన్ని వాయిదా వేస్తున్నాం, సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ద జడ్జిమెంట్ అన్నారు. అది మేము వేసిన పిటిషన్లో 2 అంశాలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ఉంది, 29 జీవో ఉంది. వారు ఏదైతే సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది జడ్జిమెంట్ అన్నారో అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వర్తిస్తుంది. దీని మీద ఇంకా ఆ రోజుకి సమయం లేదు, ఎగ్జామ్ కూడా దగ్గర పడ్డదని ఉన్నాయి. అంటే ఈ పిటిషన్లో సపరేట్ పిటిషన్లో మొత్తం అన్న ఈ నోటిఫికేషన్ మీద 35 కేసులు పడ్డాయి అన్న. అంటే పలు అంశాల మీద డబల్ పిటిషన్లతో 35 కేసులు పడ్డాయి. అయితే అందులో ముఖ్యమైనటువంటి 29 జీవో అంశము, తర్వాత ఈ ఎస్సీ రిజర్వేషన్కు ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది, మరి ముఖ్యంగా కీ కేసు, ఈ నోటిఫికేషన్ రద్దుకు సంబంధించినటువంటి 3 కేసులు చాలా కీలకమైనటువంటిది. కీ కేసు, 29 జీవో కేసు, నోటిఫికేషన్ రద్దుకు సంబంధించినటువంటి చాలా అత్యంత జటిలమైనటువంటి అంశాలు. ఈరోజు మేము పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు కోర్టులో ఉన్నాయి కాబట్టి, ఇంకా గ్రూప్ 3 కూడా ఉంది కాబట్టి ఇంకా కొంతకాలం, ఎందుకంటే మాకు సమయం దొరికింది కాబట్టి ఆ ఎగ్జామ్ రాసుకున్నాం కాబట్టి రేపు జరగబోయే దాంట్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఈ ప్రభుత్వం ఇకనైనా తాను చేస్తున్నటువంటి ఒక కుతంత్రపు రాజకీయాలు, వీళ్ళు చేసేటువంటి ఎత్తుగడలు, వీళ్ళు ఏదైతే కోర్టులో వీళ్ళు సమయాన్ని తినుకుంటూ నెట్టుకుంటూ వచ్చి తీరా ఎగ్జామ్ ముందు రోజు మాకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం లేకుండా లాస్ట్ మినిట్లో వాదోపవాదాలు వినిపించేటప్పుడు సార్ ఆల్రెడీ అభ్యర్థులందరూ హాల్లోకి వెళ్ళిపోయారు, ఈ క్షణంలో మీరు ఏం చేయొద్దని చెప్పారు. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అలాంటివన్నీ మీరు ఈ కుతంత్రపు ఎత్తుగడలన్నిటిని మూటగట్టి ఈ ముసిలో పడేరి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు దగ్గరికి పోగానే 1:100 అనగానే గ్రూప్ 2లో ఇచ్చిండు, గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేయమనగానే పోస్ట్పోన్ చేసిండు, గ్రూప్ 1ని పోస్ట్పోన్ చేయమనగానే పోస్ట్పోన్ చేసిండు, 2018 నోటిఫికేషన్కి రీమెయిన్స్ పెట్టమనగానే పెడతందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఆ ముఖ్యమంత్రి గారిని చూసి తెలుసుకోండి. ఇప్పుడు మీరు మొదలు ఏమని చెప్పారంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కావచ్చు, జీవో 29 రద్దు చేయకుండా గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించినట్టు అయితే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి, మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ పిటిషన్ల నేపథ్యంలో మరి ఒకవేళ కనుక ఈ జీవో 29 మీకు అనుకూలంగా వచ్చినట్టయితే ఈ పరీక్షలు ఇంతనికి రద్దు అయినట్టేనిగా? మాకు ఖచ్చితంగా 100కు 100% కాదు కదా, 200% మాకు అనుకూలంగానే వస్తుంది. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రద్దు అవుతుంది. వీళ్ళు ఒక్కటే మాకు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పే విధానాలు ఇవన్నీ చూస్తుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ గ్రూప్ 1 పరీక్ష పెట్టడానికి వచ్చిర్రా, వేరే ఏ విషయాలు లేవా? మూసీ ప్రక్షాళన కాడిపోయినా గ్రూప్ 1 పెట్టిందంటాడు, మళ్ళీ హైడ్రా కాడిపోయినా గ్రూప్ 1 పెట్టిందంటాడు, లగచర్ల విషయం కాడిపోయినా గ్రూప్ 1 పెట్టిందంటాడు. ఏ అంశం కాడిపోయినా నేను గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినా, త్వరలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా నేను గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణకు అందించబోతున్నాను చెప్తున్నాడు. మరి ఎందుకు గ్రూప్ 1 గురించే నువ్వు సీఎం పదవి వచ్చినవా? మరి ఇదే అనుకుంటే మరి గ్రూప్ 1 గురించే వచ్చినవు అనుకుంటే మరి గ్రూప్ 1లో ఉన్నటువంటి ఆఫీసర్లను నువ్వు నింపుకోవడానికి వచ్చినవా? ఇందులో ఉన్నటువంటి క్రీమ్ పోస్టులు ఐఏఎస్లు అవుతారు, కన్పర్ట్ ఐఏఎస్లు, కన్పర్ట్ ఐపీఎస్లు అవుతారు. వీళ్ళనందరినీ ఒక 30 ఏళ్ళు నీ చెప్పు చేతులలో ఉండేటటువంటి వాళ్ళని నింపుకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినవా? ఇలా ముఖ్యమంత్రి పదవి ఇవాళ ఊడిపోయినా పోవచ్చు, లేదంటే 5 సంవత్సరాల తర్వాత నేను పోవచ్చు. కానీ నేను 5 సంవత్సరాలు నిండిపోయినా మళ్ళా నా పనులు 30 ఏళ్ళు జరగాలంటే నేను నింపినటువంటి వాళ్ళందరూ ఉండాలనా అంటారు కదా. కొన్ని మనం అనొద్దు. ఒక ఆయన అంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంట, ఆయన ఉన్నప్పుడు జడ్జీలను నింపితేనంట ఆయన ఎక్కడున్నా కానీ ఆయనకు మీద ఉన్న కేసులన్నిటికి కూడా ఆయనకే చిక్కులు లేకుండా బయటికి తీసుకొచ్చిరని పేపర్లలో కార్టూన్లలో చూస్తాం. ఆ కార్టూన్ ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, వీటిలలో కార్టూన్లు చూస్తాం.
మనం మంత్లీ మ్యాగజైన్లలో హిందూలో కార్టూన్లు చూసినాం. ఆ విధంగా వీళ్ళకి అనుకున్నటువంటి ఆఫీసర్లను నింపుకోవడానికి గత 30 ఏళ్ళ భవిష్యత్తును వీళ్ళు దృష్టిలో పెట్టుకొని సీఎం అయ్యారా? ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఇది అయితే రద్దు అవుతుంది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ నవంబర్ 7వ తారీఖు నాడు గత చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు మాకు ఖచ్చితంగా మాకు 100% మాకు అనుకూలమైనటువంటి జడ్జిమెంటు. దేశంలో ఎక్కడ చూసినా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు అవి నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు లేవనెత్తినటువంటి అంశాలకు సానుకూలంగా వస్తున్నటువంటి జడ్జిమెంట్లు. ఈరోజు చూసిర్రు ఛత్తీస్గఢ్లో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా అక్కడ సిబిఐ అరెస్ట్ చేసింది. అక్కడ బీజేపీ పాలిత ప్రాంతం అక్కడ సిబిఐ అరెస్ట్ చేసింది కదా. మరి ఇక్కడ సిబిఐ మీద కేసు వేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ సిబిఐ కేసును ఎందుకు వెనక్కి తీసుకున్నాడు, ఎందుకు ముందుకు తీసుకోపోవట్లేదు మేము కూడా అడుగుతున్నాం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రోయాక్టివ్గా జరుగుతున్నాయి. దేశం మొత్తం కూడా నిరుద్యోగులకు అనుగుణంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ జడ్జిమెంట్లు కూడా మాకు అనుగుణంగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది రద్దు అవుతుంది. ఇది రద్దు అయ్యే క్రమంలో మీరు ధైర్యపడద్దు. చేసిన కొద్ది తప్పులు ఏదో చేసిర్రు, ఈ తప్పులను అక్కడి వరకే ఉంచుకొని ఇంకా ముందుకు తీసుకుపోయి తెలంగాణ సమాజం ముంగట మీరు అబాస్పాలు కావద్దు. మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అందరూ మిమ్మల్ని తిడుతుంటే మేము దాన్ని జీర్ణించుకోలేము. తల్లి ముంగట బిడ్డను తిడితే తల్లి ఏ విధంగా ఏడుస్తుందో మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని అందరు తిడుతుంటే మాకు అంత బాధగా ఉంది. మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మేము ధర్నా చేస్తుంటే అందరుండి మీరే కదరా తెచ్చుకున్నారు, కావాలని కాంగ్రెస్ని తెచ్చుకున్నారు కదా, కడుపున పెట్టి చూసుకుంటారు అన్నారు కదా. మీ కాంగ్రెస్ వస్తే మాకు పింఛన్లు ఇస్తుంది అన్నారు కదరా, కాంగ్రెస్ని తీసుకొచ్చి ఇవ్వాలని మళ్ళీ తన్నించుకుంటారు ఏంద్రని అంటుంటే మేము తలకాయ ఏడబెట్టుకోవాలని అర్థం కావట్లే. ఇప్పుడు విజయోత్సవాలు చేసుకుంటూ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట 58,000 పోస్టులను మేము భర్తీ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన చెప్తాను. 58,000 ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాత నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ధర్నాలు ఇటువంటి వాటిపైన చేయడం ఏంటి అన్నటువంటి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటున్నారు 58,000 ఉద్యోగాలని మేము ఏకకాలంలో సంవత్సర కాలంలో నింపినామని చెప్పి నింపిరని చెప్పారు కదా. ఆ నింపిరని చెప్పేదానికి వీళ్ళకన్నా ప్రభుత్వమే కదా, వీళ్ళకన్నా అన్ని సంస్థలు ఉంటాయి కదా, సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు అందరు ఉంటారు కదా. మరి ఈనాడు నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ఎగ్జామ్ పెట్టినాం, ఈ పరీక్షకు ఈ ఉద్యోగానికి ఈరోజు రిజల్ట్ ఇచ్చిన ఒక డేటాని ఇవ్వచ్చు కదా. గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలకే నోటిఫికేషను, గత ప్రభుత్వం ఇచ్చిన 80,000 దాంట్దే భాగంగానే నిన్న గ్రూప్ 3 పరీక్ష వీళ్ళు ఒకటి పెంచింది లేదు. ఆ గ్రూప్ 1లో కూడా వీళ్ళకి అనుగుణంగా నోటిఫికేషన్ రద్దు చేసుకోవడానికి 60 పెంచిర్రు, వీళ్ళు పెంచింది ఏం లేదు. మేమేమంటున్నాం 2 లక్షల ఉద్యోగాలను పక్కన పడేసిన ఉన్న పరీక్షలను చక్కగా నిర్వహించలేకపోతున్నాం. నిన్నటి ఎగ్జామ్లో కూడా తప్పులు తడకలుగా ఉన్నాయి. మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో మేము 50,000 ఉద్యోగాలు నింపినామని చెప్తున్నారో గత ప్రభుత్వం కూడా ఏదైతే తప్పుల తడకగా ఉండి ఆ రోజు మేము ఇది చేసినాం అని చెప్తుంటే కౌంటర్గా మేము కరపత్రాలు తీసుకొని కాంగ్రెస్కు అనుగుణంగా బీఆర్ఎస్ను ఒడగొట్టాలని బస్ యాత్ర చేసినామో ఈరోజు నువ్వు చెప్పుతున్నటువంటి అంశాలు ఎంత శుద్ధ తప్పు అని చెప్తూ మీరు ఒక సంవత్సరం తర్వాత ఇది మా ప్రోగ్రెస్ కార్డు అని బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తుంటున్నాడో ఒక కాంచి రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తుంటున్నారో మీకు కౌంటర్గా మీరు నిరుద్యోగులు చేసినటువంటి తప్పులేంటి, నిరుద్యోగులను మీరు ఏ విధంగా ముంచిరు అనేటువంటి అంశాలతోటి మేము కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయాక ఖచ్చితంగా మీకు కౌంటర్గా మేము పాదయాత్ర చేస్తానికి మేము సిద్ధం. ఖచ్చితంగా పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రతోటి మళ్ళొక్కసారి తెలంగాణను కదిలిస్తాం. నిరుద్యోగులారా దీది ఖచ్చితంగా జరగబోతుంది, చేస్తాం. మొన్నటి వరకు మనం చేసుకున్నటువంటి అంశాలు మాకు చాలామంది మిత్రులు సహకరించలేదు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఉద్యమం ఉండదు, కొట్లాడాలని ఉండదు, అందరికీ కుటుంబ నేపథ్యం సహకరించదు, అందరికీ ఆర్థిక పరిస్థితులు సహకరించం, అందరికీ తొందర సెటిల్ అవ్వాలని ఉంటుంది, తొందర ఏదో ఒకటి రాసి ఏదో ఉద్యోగం చేసుకోవాలని ఉంటుంది. అన్నిటి వల్ల కొంత వెనక ముందు అయినా ఎగ్జామ్ ముందు రోజు సెక్రటరేట్ ముట్టడి చేయడానికి 30,000 మంది కదిలేరు అశోక్ నగర్ నుంచి. ఈ యూనిటీని దీన్ని ఇట్టనే ఉంచుకోండి. ఇంకా ఇన్ని రోజులు అంది ఉద్యమాన్ని తీసుకొచ్చింది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఉవ్వెత్తుకు వచ్చింది, అందరం యూనిటీ అయినాం. ఇక పాదయాత్ర పోదాం. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయాక పాదయాత్ర వస్తుంటే మీ ఊళ్ళల్లో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో అందరికీ మెసేజ్లు పెట్టండి. వచ్చే పాదయాత్రకు స్వాగతాలు పలికించండి. వచ్చేటటువంటి పాదయాత్రలో మీ అంశాలను మీరు వచ్చి మీ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మన వినతి పత్రాలు ఇవ్వాలి. మనం మాట్లాడుతుంటే వాళ్ళ గుండెలు అవిసిపోవాలి. ఇన్ని తప్పులు చేసినామా, నిరుద్యోగులు ఇంత మోసం చేసినామా అనేటటువంటిది వాళ్ళకు తెలియజేసేటట్టు నిరుద్యోగ లోకం కూడా ఈ నెల రోజులు గ్రూప్ 2కు మంచిగా చదువుకొని మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టుకుందాం. ఎగ్జామ్ రాసినాక ఒక 4 రోజులు రిలాక్స్ అయ్యి అందరం కూడా అశోక్ నగర్లో యూనివర్సిటీలలో ఏకమై ఒక మేధోమథనం జరిగినాక అంటే మ్యాప్ ఎట్లా పోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడ ఎవరిని కలవాలి, ఏ అంశాలను తీసుకోవాలి. ఇప్పుడు అదే పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ఈ ప్రెస్ మీట్లో లేదు ఈ రోజు పెట్టినటువంటి దాంట్లో ఇది కూడా ఉందా? ఇది తీర్మానం మాది. ఈ ప్రెస్ మీట్ తీర్మానం, అది డిక్లరేషన్.
గతంలో జీవో 55 సంబంధించినటువంటి దాంట్లో సవాల్ చేస్తూ కూడా నిరుద్యోగులు గత సర్కార్ పైన పోరాటం చేస్తూ మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు జీవో 29 ద్వారా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము తీసుకొచ్చినటువంటి జీవోను కొంతమంది అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు వద్దన్న. ఇప్పుడు ఆఫీసర్లు అయ్యేటటువంటి వాళ్ళు డేటాతోటి మాట్లాడాలి. వీళ్ళు ఊకే ఎందుకు ఈ ఈ కాక ఏ వర్గాలకు ఇప్పుడు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి ఎవరికో కొంతమందికి ఎక్కువ సంఖ్యను ఇచ్చిరని కొంతమంది తక్కువ సంఖ్యను ఇచ్చిర్రు అనుకుంటే తప్పది. అసలు రాజ్యాంగ ఉల్లంఘన జరగొద్దు కదా. రాజ్యాంగ ఉల్లంఘన ఎట్లా జరుగుద్ది? ఇప్పుడు నువ్వు ఆ రోజు మాట్లాడితేనే నన్ను తీసుకొని పోయి నన్ను అరెస్ట్ చేసిరంటివి, నేను డ్రోన్ ఎగిరేస్తేనే నా యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించిందని అరెస్ట్ చేసిరంటివి. మీకు నష్టం జరిగినప్పుడు మీరు జైళ్ళలో పెట్టినప్పుడేమో రాజ్యాంగం గుర్తొస్తుంది, మాకు జరిగినప్పుడు మాత్రం రాజ్యాంగ అంశాలను పక్కన పెట్టేసి మంది మార్పాలని చూపిస్తారా? రాజ్యాంగ ఉల్లంఘన చారడు జరిగినా, దోషడు జరిగినా, ఇంచు జరిగినా, బెత్త జరిగినా, జాన జరిగినా, మూరేడు జరిగినా, ఏది జరిగినా రాజ్యాంగ ఉల్లంఘనే. ఇంత చేసినాం అంత చేసినాం అంటే ఊకోం. మనం ఇల్లు కట్టుకున్నాం, రేవంత్ రెడ్డి గారు నీ ఇంటి పక్కోడు నీ ఇంటి మీదకి సూరు బెత్తడు వదిలి పెడితే ఆ సూరు నీళ్ళు నీ ఇంట్లో పడితే నువ్వు ఊకుంటావా చెప్పు? ఊకోవు కదా. ఇది కూడా అంతే. రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ఊకోము. ఎందుకు ఊకోము అంటే మాకేం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చినప్పుడు మాకు అందరికి చెవులలో చెప్పిండు, ఇక్కడ కాంగ్రెస్ వచ్చినా కానీ ఏమైనా తప్పులు చేస్తే నేను బహిరంగంగా చెప్పలేను, మీకు అందరికి చెవులలో చెప్తున్నా, మీరు ఇక్కడ మా కాంగ్రెస్ వాళ్ళు కూడా దేడు చార్గాళ్ళు ఉన్నారు, మా కాంగ్రెస్లో కూడా కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు లేరు, ఇదంతా కల్తీ కాంగ్రెస్, గెలవడానికి అందరినీ కలుపుకున్నాం, ఈ కల్తీగాళ్ళు కూడా కల్తీ చేసినప్పుడు మీరు ఊకోగ్రి, వీళ్ళు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు, నేను దేశం మొత్తం తిరుగుతా, నేను దేశంలో తిరుగుతుంటే మీరు ఇక్కడ రాజ్యాంగంలో మా కాంగ్రెస్ వాడు రాజ్యాంగాన్ని తప్పు చేస్తే వాళ్ళ పాయింట్లు పంచలు ఊడగొట్టమని మాకు రాహుల్ గాంధీ చెప్పిండు. ఆయనకు మేము మేలు చేస్తే కూడా మాకు మేలు అదే చెప్పిండు. అదే మాకు స్ఫూర్తి. నమస్తే అండి. ఈరోజు ఇక్కడ మెయిన్గా రావడానికి రీజను రేపు హైకోర్టులో డివిజన్ బెంచ్లో జీవో 29 మీద వచ్చే జడ్జిమెంట్ గురించి చర్చించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇవ్వడానికి వచ్చాం, మీటింగ్ పెట్టుకున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి కూడా, ఎందుకంటే మా వెనకాల వచ్చేసి గతంలో ఇక్కడ కూడా ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి కూడా సార్ కూడా వచ్చి పార్టిసిపేట్ అయ్యిండు, మాట్లాడిండు, తిరిగినాము, గెలిపించుకుని అన్ని జరిగిన విషయాలే మీరు కూడా ఫాలో అవుతున్నారు. అందరూ కూడా 6 ఏళ్ళ నుంచి మేము ఇదే పోటీ పడుతున్నాము, ఇదే చెప్తున్నాము. జీవో 29 అనేది రిజర్వేషన్లకు తూట్లు పొడిచినట్టు కంపల్సరీ కనబడుతుంది. అది అవునన్నా కాదనుకున్నా కంపల్సరీకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరికీ అన్యాయం జరిగినట్టే. రెండోది, రేపు ఇచ్చే జడ్జిమెంట్ సుజయపాల్ గారి జడ్జిమెంటు, డివిజన్ బెంచ్ జడ్జిమెంటు, ఈసారి సుజయపాల్ గారు కూడా మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ అక్కడ ఇచ్చిల్లు కూడా వాళ్ళే. ఆ గవర్నమెంట్ కూడా 2 సార్లు మెయిన్స్ కండక్ట్ చేస్తే ఒకసారి జరిగిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసిల్లు, రెండోసారి కూడా ఈ క్యాన్సిల్ చేసిన దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు అక్కడ పాటించలేదు కాబట్టి సింపుల్ ఒకటే లూప్ చూసుకొని వాళ్ళు క్యాన్సిల్ చేసిల్లు. ఇప్పుడు రేపు మేము ఏమంటున్నామంటే ప్రభుత్వానికి కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి, కోర్టు ముట్టికాయలు పెట్టకముందు, ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా మొన్న 5 రోజుల క్రితం మన సీజే గారు జడ్జిమెంట్ ఇచ్చిపోయారు. ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక ప్రభుత్వము ఒకవేళ రేపటి రోజు ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తే మాత్రం నోట్ అని పెట్టేసి మీరు ఒక కాలంలో సపరేట్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఏం చేయకుండా మనం ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వాలు మారుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు జీవోలు చేంజ్ చేసేసి మనం చేంజ్ చేస్తామంటే అది కుదరదు, అది రాజ్యాంగానికి విరుద్ధము. మనం ఆర్టికల్స్ ఎలాంటిని కూడా మనం ఎలాంటి సెక్షన్స్ పాటించకుండా మనం పాటించినట్లు అవుతుంది, కాబట్టి మీరు ఆ ఫాలో కాకండి అని చెప్పేసి ఇచ్చిందంట జడ్జిమెంట్. సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ మేము ఒక 90% గెలిచినట్టు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని మేము రీ ఎగ్జామ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వాపసు తీసుకోవడానికి పోయినప్పుడు ఎస్ఎల్బీ పెట్టిల్లు వీళ్ళు. ఏమని, ఎగ్జామ్ మేము రిటర్న్ వచ్చి పెడతామని. కానీ వచ్చి రద్దు చేసేసి 60 పోస్టులు పెట్టి మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పలే. అంటే ఇక్కడ కూడా మోసం చేసింది. సరే ఇస్తే ఇచ్చిళ్ళు, పెడితే పెట్టిళ్ళు. జీవో 55 ఉంచే పోయిలు, జీవో 55 ఉంచకుండా దాన్ని రద్దు చేసేసి జీవో 29 తీసుకొచ్చిళ్ళు. జీవో 29 తీసుకొచ్చి మా ఎస్సీ ఎస్టీ బీసీ అనవర్గాల వర్గాలని అందరూ నెత్తి మీద భారం వేసేసారు. ఇదేంటిది అంతా కూడా ఇది నోటిఫికేషన్ సంబంధించి టీజీపీఎస్సీ డేటానే అండి ఇది. ఇది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా మన ఎంతమంది ఇల్లు, ఎంతమంది ఏ కేటగిరీలో ఎంతమంది 1:50 1:1 ఎంతమంది వస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ఓపెన్ పోస్టులు 209 ఇంటూ 50 చేసుకుంటే 10,450 మంది ఉన్నారు. ఈ 10,450 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ బీసీడీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి, అది చూపెట్టండి డేటా. ఇదే డేటా చూపెట్టమని మన హైకోర్టులో మొన్న జరిగిన 19వ తారీఖు మేము రద్దు చేయకముందు, అదే ధర్నా చేసిన రోజు ఉంది కదా, ముందు రోజు హైకోర్టులో వాయిదా పడ్డది కదా, ఆ రోజు కోర్టులో కూడా ప్రభుత్వ తరపున లాయర్లను మరియు టీజీపీఎస్ లాయర్ని అడిగితే, సార్ అది మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, మేము మీకు ఒక 20 రోజులు మీకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా 3 రోజులు ఎగ్జామ్కి ఉంది సార్, ఇదంతా ఒక ఇది చేస్తున్నారు, అంతా ప్రోబ్ చేస్తున్నారు. పోయినసారి కూడా 2-3 స్టూడెంట్స్ చనిపోయారు, మీరు ఒక మానవతర దుఃఖంతో ఇదంతా రాజకీయ ప్రోబ్ చేస్తున్నారు అది అని చెప్పేసి వీళ్ళ కాన్సెప్ట్లో వీళ్ళు ఏదో నెత్తుకొని వచ్చేసి అక్కడ ఏదో చేసేళ్ళు. ఏమని
ఎగ్జామ్ పెట్టాలి ఏదో ఒకటి చేసేసి. ఈ 29 మీద జడ్జిమెంట్ ఏదో అటు ఇటు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు అక్కడ క్రాస్ చేసిళ్ళు. ఆ క్రాస్ చేసేసి రిపోర్ట్ ఇవ్వమంటే మేము ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత ఇస్తాము రిపోర్టు, మొత్తం డేటా తీయాల్సి వస్తే లేట్ అవుతుంది సార్, ఎగ్జామ్కి 2-3 రోజులే ఉంది కదా, హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుని 95% అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏదో ఒకటి చేసి భూమి చేసి వచ్చేళ్ళు. ఇక్కడ చూడండి అన్న, ఎస్సీ వాళ్ళు 93 పోస్టులు ఉన్నాయి. 93 ఇంటూ 50 చేసుకుంటే 4650 మంది రావాలి. పీడబ్ల్యూడీ అంటే మనకు ఫిజికల్ వీకర్ సెక్షన్ డిపార్ట్మెంట్ దీంట్లో వచ్చేసి 178 మంది తీసుకుంటారు. ఓపెన్ కేటగిరీలు ఎంతమంది తీసుకున్నారు అనేది ఎస్సీ కేటగిరీలో ఇవ్వలే. ఈ ఓపెన్ కేటగిరీలు ఎక్కడ? ఈ 10,450 మంది. దీంట్లో ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవ్వలే. ఎస్టీకి 52 పోస్టులు ఉన్నాయి, 2,600 మంది సేమ్ ఇదే. ఓపెన్ కేటగిరీ ఎంతమంది అయ్యారు ఇక్కడ చూడు, 10,450 మందిలో ఓపెన్ కేటగిరీలో ఎస్టీ వాళ్ళు ఎంతమంది అయ్యారు చూపెట్టట్లేదు. సింపుల్ అన్న, ఎస్సీ ఎస్టీ అయిపోయింది కదా. బీసీ బీ చూడండి, 37 పోస్టులు ఇంటూ 50 చేయండి, ఎంత ఉంటుంది? 1750 మెంబర్స్ రావాలి, 550 మంది రావాలి. ఇక్కడ ఎంత వచ్చిందండి? 7,560 మంది. నోట్ అన్న. బీసీడీ 22 పోస్టులు ఎంతమంది రావాలి? 1100 మంది రావాలి. 6,324 మంది వచ్చిళ్ళు. అంటే మొన్న జరిగిన ఒక వారం క్రితం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, బీసీ వాళ్ళకు ఏది మన రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏదో మీటింగ్ జరిగింది చూడు బోయినపల్లిలో, బీసీ వాళ్ళు మేము మెయిన్స్ కండక్ట్ చేసి మెయిన్ కండక్ట్స్లో రాహుల్జీ 51% రిజర్వేషన్లు ఇచ్చినాం మనం తెలంగాణలో. అంటే ఆయన 51% ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, అది నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఇచ్చినావు, వాళ్ళ కోట వాళ్ళ ప్రకారం ఇచ్చినావా? లేదు, ఇంకా ఎక్కువనే ఇచ్చినావు. వాళ్ళ సాగుకు వాళ్ళ నెత్తికి వాళ్ళ మిడకాయ పెట్టినావు నువ్వు. ఒక పోస్టుకు 175 మందా? 70 సావాలి వాళ్ళు. బీసీబీలో 95 మంది, 70 సావాలా? ఎస్టీలో కూడా కట్టినాయి. ఆ విధంగా రేషియో పెరుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు చూడండి, అబద్ధ డేటా, అది టీజీపీఎస్ డేటా, ఇదేదో నేను ఎడిట్ తీసుకుని వచ్చింది కాదు. కాకపోతే మేము తెలుగులో పెట్టుకున్నాం, ఆయన ఇంగ్లీష్లో ఇచ్చింది, తెలుగు తీసుకుని వచ్చినాం. ఇది అందులోనే ఉంది డేటా. మళ్ళీ కేటగిరీ వైజ్గా ఎంతమంది పోటీ పడుతున్న డేటా కూడా ఇచ్చిళ్ళు టీజీపీఎస్సీ. మరి ఇంతమంది ఇంత వేరియేషన్ వచ్చినప్పుడు, ఈ 10,000 మంది నిందులనే ఉన్నప్పుడు మిగతా 4,50 మంది రెడ్డి సైడ్ ఉన్నారు, ఈడబ్ల్యూ సైడ్ ఉన్నారు, ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు చెప్పాలి కదా నువ్వు. ఎందుకు చెప్పట్లేవు? దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఇదంతా కూడా మళ్ళీ ఎందుకు కోర్టుకు ఆ జడ్జికి ఇదంతా ఎందుకు వివరించలేకపోతుంది మీకు సంబంధించినటువంటి అడ్వకేట్? వివరించిల్లు, ఇది తెలుసు. ఈ జడ్జిమెంట్ ఆ రోజే రావాలి, 14 తారీఖు రావాలి. అక్టోబర్ 14 రోజు జడ్జిమెంట్ రావాలి. ఆ రోజు పుల్ల కార్తీక జడ్జిమెంటు జడ్జి గారు చీఫ్ జస్టిస్ మన వికీపీడియా క్వశ్చన్ది రద్దు చేసినప్పుడు అది రద్దయింది కదా, ఆ ప్రభావం దీని మీద కొంచెం పడ్డది. అరే అది రద్దయింది కదా, దీని గురించి రిజర్వేషన్ ఏదో హారిజెంటల్ అంటారు, వర్టికల్ అంటున్నారు, అది ఇది అని క్లమ్జీ చేసేసారు. ఇక ఎట్లుంటుంది మన తెలంగాణలో? బంతికి పోయినప్పుడు ఓపిక ఉండలేకుండా కుర్చీ పట్టుకొని తిన్నట్టే ఉంటుంది కదా. ఆ రోజు కూడా గట్లనే కోర్టు లాయర్లు కూడా, ప్రభుత్వ అధికారులు వాళ్ళు వీళ్ళు, అడ్వకేట్ జనరల్స్, టీజీపీఎస్సీ లాయర్లు, మన ప్రభుత్వ లాయర్లు కూడా అందరూ ఇది చేసినారు. రేపటి అయితే అనుకూలంగానే వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ అనుకూలంగా రాకపోయినా, ఒకవేళ ఏమైనా డైరెక్షన్లు ఇచ్చేసి కొంచెం 50-50 ఏది ఉన్నా కానీ తప్పకుండా సుప్రీంకోర్టులో డివై చంద్రచూడ్ గారే అన్నారు, ఒకవేళ మీకు అక్కడ జడ్జిమెంట్ నచ్చకపోతే మీరు సుప్రీంకోర్టు రండి, నేను ఇక్కడ కేసు కూడా ఏం డిస్మిస్ చేయట్లేను. ఇంకా డైరెక్షన్ కూడా ఇచ్చిండు, ఏ కేసెస్ అయితే ఉన్నాయో మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ రిజర్వేషన్స్ అండ్ మల్టిపుల్ రాంగ్ క్వశ్చన్స్ సంబంధించిన కేసెస్ అన్నీ కూడా రేపే మీరు 20 తారీఖు లోపే మీరు అంతా కంప్లీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ డైరెక్షన్ ఇచ్చారు. సో రేపటి వరకు ఈవినింగ్ వరకు మనకి ఏమైనా జడ్జిమెంట్ వస్తే మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకు కరెక్ట్గా మనకు పాజిటివిటీగా లేదు అంటే మాత్రం ప్రతి ఒక్క కేసెస్ అన్ని సుప్రీంకోర్టులో వేసేసి, అది 1 సంవత్సరమా 2 సంవత్సరాల, అది 10 ఏళ్ళ కానీ కూడా కానీ ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మన నమ్మకం ఉంది. అందరికీ నమస్తే, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ అండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 503 పోస్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చిన దాని ఉంటే దానికి 60 పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి కారణం 60 పోస్టులు అని అందరూ అనుకుంటారు, కానీ 60 పోస్టులు కాదు. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే జియో 29. ఆ జియో 55 తీసుకొచ్చి జియో 29 తీసుకొచ్చినారు వీళ్ళు. ఆ జియో 29 ఏంటంటే మెరిట్ క్యాండిడేట్స్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు మెరిట్ లిస్ట్లో వస్తే ఆ మెరిట్లా కన్సిడర్ చేయకుండా వాళ్ళని రిజర్వ్డ్ క్యాండిడేట్స్లా కన్సిడర్ చేస్తే కింద ఉన్న రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి రిజర్వేషన్స్లో వాళ్ళు పాస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాస్ కాకుండా ఫెయిల్ అయిపోయినారు. సో మేము దాని మీద ఫైట్ చేస్తాం అనమాట. మెరిట్లో ఉన్న క్యాండిడేట్ మెరిట్లా కన్సిడర్ చేయకుండా రిజర్వ్ క్యాండిడేట్ కానీ చేస్తే కింద ఉన్న వాళ్ళందరూ నష్టపోయినారు. దానివల్ల మేమందరం ఫెయిల్ అయిపోయినాము. సో దాన్ని రద్దు చేయండి, ఇది రాజ్యాంగ విరుద్ధము. రాహుల్ గాంధీ గారు ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలని దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేస్తే మీరేంది అది రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పేసి రాజ్యాంగాన్ని మీరు తూట్లు పొడుస్తున్నామని చెప్పేసి మేము టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాము, సెక్రటరియట్ ముట్టడి చేసినాము, అన్నీ చేసినాము. మేము కోర్టులో కేసులు కూడా చేసినాము. సో ఇక్కడ మేము కనుక రేపు హైకోర్టులో కనుక మా కేసు ఉన్నది, రేపు విను కాకపోతే మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు పోతాం, మేము పాదయాత్రలు చేస్తాము. మేము ఇంతకు ముందుకైతే ప్రభుత్వాన్ని దింపి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చినాము, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దింపడానికి కూడా మేము వెనక్కి పోము. ఆల్రెడీ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము బస్సు యాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మహారాష్ట్రలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ పోయి ప్రచారం చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఎక్కడికైతే అక్కడి వరకు మాకు జరిగిన అన్యాయాన్ని మేము నగ్నంగా ప్రజలకు అందరికీ కళ్ళు తెరిచి వాళ్ళు చూడకపోయినా సరే మేము తెరిచి చూసేటట్టు చేస్తాము. ఇదే మేము ఇచ్చే అల్టిమేటం గవర్నమెంట్కి. గ్రూప్ 1 వాయిదా వేయాలంటూ మీరు చాలా డిమాండ్ చేయడం జరిగింది. హైకోర్టులో మీకు ఎదురు దెబ్బే, అలాగే సుప్రీంకోర్టులో సైతం కూడా అక్కడ ప్రభుత్వ విధానానికి అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జీవో 29 పట్ల ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీ కేసులో మీకు అనుకూలంగా వస్తుందని ఎట్లా భావిస్తున్నారు?
మేము ఎగ్జామ్ వాయిదా వేయాలని ఎందుకు అనుకునేమంటానా, ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి కేసులు అయిపోయిన తర్వాత ఇవ్వండి మీరు ఏమైనా సరే, మళ్ళీ ఆ గందరగోళం ఎందుకని అన్నాము. హైకోర్టులో చుక్క ఎదురుగైంది. హైకోర్టుల మీద ఇంతకుముందు కేసిన కేసు ఏంటంటే రాంగ్ క్వశ్చన్స్, 16 క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క మార్క్ అటు ఇటు అయితేనే వేల మంది విద్యార్థుల జీవితాలు అన్యాయం అవుతాయి. సో వాటి మీద కేసు వేసినాము. సో అవి కొట్టేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇది వేరే కేసు అన్న, ఇది జియో 29 కేసు. రిజర్వేషన్స్కి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి కేసు వేసినాము. ఇది కనుక నిలబడుతుందనే అనుకుంటున్నాం అన్న. ఒకవేళ మాకు హైకోర్టులో మళ్ళీ చుక్క ఎదురైనా సరే, అంటే ఇప్పుడు మనం ఫీడింగ్ జడ్జికి ఎట్లా ఇస్తున్నాము, ఆ జడ్జి గారు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆయన అండర్స్టాండింగ్ ఎట్లా ఉన్నదని పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది అన్న. జడ్జి మారినా కూడా సరే మారవచ్చు. మాకు హైకోర్టులో చుక్క ఎదురైతే మేము ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయినాము. ఈసారి కూడా మళ్ళీ సుప్రీంకోర్టు పోతాం. కపిల్ సిబాల్ గారి జడ్జి గారినే ఉన్నారు మాకు సపోర్ట్గా. ఆయన కూడా ఒప్పుకున్నాడు అన్న. కపిల్ సిబాల్ ఈజ్ నాట్ ఏ స్మాల్ క్యాండిడేట్. ఆయన కాంగ్రెస్ కోర్ మెంబర్ ఆయన ఒకప్పుడు. సో ఆయన ఒప్పుకున్నాడు అంటే అక్కడ తప్పు జరిగిందంటే కదా. సో ఆయన తప్పు జరగకపోతే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు. సో మాకు హైకోర్టులో చుక్క ఎదురైనా సరే, దాని కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు, దాని తెరెనకల కారణాలు మాకు ఏమైనా, కానీ మాకు సంబంధం లేదు. హైకోర్టులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. న్యాయం జరగకపోతే మేము సుప్రీంకోర్టుకు పోతాము. మాకు సుప్రీంకోర్టు తలుపు తెలిసే ఉన్నాయి కాబట్టి, కపిల్ సిబాల్ గారు మాకు ఓకేనారు కాబట్టి మేము అక్కడ కూడా పోతామన్నా. మీకు అనుకూలంగా ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో మీరు ఇప్పుడు వేసినటువంటి పిటిషన్ జీవో 29 రద్దు చేయాలన్నటువంటి దానిపైన మీకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు ఏదంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లా, ఇప్పుడు గ్రూప్ 1 మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించడం, మళ్ళీ ఇవంతా మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ కదా అన్న. ఇప్పుడు మనకు 1952లో ఇడ్లీ సాంబార్ మూమెంట్ వచ్చింది తెలంగాణది. అప్పుడు నష్టపోయినాం, మనం ఉద్యోగాలు నష్టపోయినాం ఆంధ్ర వాళ్ళ చేతిలో. దాని తర్వాత 1969లో జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. అప్పుడు వచ్చింది ఉద్యోగాలు నష్టపోయినాం అని చెప్పేసి. ఇప్పుడు అదే అవుతున్నది అన్న. ఇప్పుడు ఈ 2014 వచ్చి మనకు 14 సంవత్సరాలు, 2014లో రాష్ట్రం వచ్చేది 2024. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇదే అంటే సమయం మారింది కానీ సమస్య మాత్రం మారలేదు. సో అప్పుడు వాళ్ళు పోరాడినారు. 369 మంది 1969లో ప్రాణ త్యాగం చేసినారు. ఇప్పుడు మేము ప్రాణాలు త్యాగం చేయము. వాళ్ళ అదే స్ఫూర్తి మాకు ఉన్నది. ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే, ఎంత టైం పట్టినా కూడా సరే, అప్పుడు వాళ్ళు పోరాడినారు, వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుంటున్నాము. మేము మళ్ళీ పోరాడతాము. తెలంగాణ మూవ్మెంట్ చదువుకున్నాము, వచ్చినాము. చదువుకోకుండా చేయకుండా ఇప్పుడు ఒక డిబేట్కి రమ్మని చెప్పాను. అలాగే 610 జీవో అయింది. ఇవి అసలు వాళ్ళకి ఏం తెలియదు అన్న. చదువుకున్న విద్యార్థులు ఉంటే వాళ్ళ సమస్యలు ఏందనే తెలుసు. ఆడవాళ్ళ సమస్యలు తెలుసు, మగవాళ్ళకి పిల్లల సమస్యలు తెలుసు. వీళ్ళకి అసలు విద్యార్థుల సమస్యలు ఏందనేది తెలియదు వీళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే ఎట్లా అట్లా చేసి క్లోజ్ చేయాలి, నోటిఫికేషన్ క్లోజ్ చేయాలి, క్రెడిట్ కొట్టుకోవాలి, పిల్లల మీద అడ్డు పెట్టుకొని మేము గ్రూప్ 1 కండక్ట్ చేసినాము. టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని చేతగాంతనము మేము మాకు చేతనైందని ఒకటి చూపించుకోవాలని బల ప్రయోజనం చేయాలని ఆలోచిస్తారు. కానీ విద్యార్థులకు సరిగ్గా న్యాయం చేద్దామని ఆలోచన ఉండుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇంత మొండికి పోకపోతుండే. ఇదే ప్రెస్ క్లబ్లో మీకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారు వచ్చి, బల్మూరు వెంకట్ గారు వచ్చి, ఆకునూరు మురళి గారు వచ్చి, కోదండరామ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళు ఎందుకు రావట్లేదన్న? సో తప్పు జరిగింది కాబట్టి మేము పోరాడుతున్నాం. మాకు న్యాయం జరిగేంత కొడతాం. సమయంతో మాకు సంబంధం లేదు. మేము నష్టపోయినా పర్లేదు, మా వచ్చే జనరేషన్తో నష్టపోతానా. కింద బలైన వర్గాలకి న్యాయం జరగాలి. అదే వాళ్ళు ఇంతకుముందు మా పూర్వీకులు రైతున్న వాళ్ళు ఓట్లాడారు, మేము కూడా అదే ఓట్లాడుతున్నాం అన్న. నిరుద్యోగ కృతజ్ఞత సభ పెడతాం. మేము నిరుద్యోగులం అంతా కూడా మేము ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్తాము. వచ్చే నెల 21వ తారీఖున పెద్ద ఎత్తున కూడా ఓయూలో మేము సభ పెడతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీ తరపున గతంలో కొట్లాడినటువంటి చెనగాని దయాకర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మానవతరాయ కావచ్చు, వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు నిరుద్యోగులకు మేము ఆల్మోస్ట్ 58-60 వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. అదే ఓయూలో నాయకులు వస్తే వీపు బలగొట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అది ఆల్రెడీ మన చెనగాని దయాకర్ గారు కూడా తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వీపులు వలగొట్టించుకుందాం అన్న ఆలోచన వాళ్ళు ఉంటే మేమేం కాదనము. ఒకసారి వెళ్ళి రమ్మనండి. మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నా, మీటింగ్ పెట్టమని చెప్పండి. ఎవరు సపోర్ట్ చేస్తారో అది సక్సెస్ చేస్తే అవుతుందా లేదా, అక్కడ ఏమవుతుంది ఏందన్నది అది ఓయూ విద్యార్థులు చూసుకుంటారు అన్న. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చేయమని చెప్పండి. స్వాగతిద్దాం. వాళ్ళ విద్యార్థులు స్వాగతిస్తే మేము కూడా స్వాగతిస్తాం. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటాం. ఎక్కడ ఉన్నాయన్న వీళ్ళు 60,000 క్లియర్ కట్ ఉందన్న. గ్రూప్ 2 నోటిఫికేషన్ మొన్న వచ్చింది. అది ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 పోస్టులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గ్రూప్ 3 పోస్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అది ఏంటంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల విద్యార్థులు పోస్ట్పోన్ చేయమన్నాడు కాబట్టి అది పోస్ట్పోన్ ఇక్కడ దాకా వచ్చింది. కానీ వీళ్ళు ఇచ్చిన పోస్టులు ఏం లేవన్నా. తెలంగాణ గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచినారు. 60 పోస్టులు పెంచడం అని చెప్పేసి వీళ్ళు జియో 51 రద్దు చేసి 29 తీసుకొచ్చినారు. సో దాని ఇంకా ఉన్న కుట్ర అది. సో వీళ్ళు చేసింది 60 పోస్టులైనా. కొత్త నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చినది ఏం లేదు, చేసింది ఏం లేదు. సరే 60,000 పోస్టులు ఇచ్చినామని అంటారు కదా, పెట్టమని చెప్పండి, మీటింగ్ పెట్టమని చెప్పండి. అదే ఓయూ విద్యార్థులు వాళ్ళకి జవాబు చెప్తారు. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను, చూద్దాం, అది కూడా అయితే చూసుకుందాం. ఏంటిది ఇవాళ మీ కార్యాచరణ ఏం ప్రకటించుకోవడం జరిగింది? మళ్ళీ ఏదో గతంలో కూడా పాదయాత్ర చేసిండ్రు, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ పైన వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు పాదయాత్ర? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉంది కదా ప్రభుత్వం, మళ్ళీ ఎందుకు పాదయాత్ర? రేపు 29 జీవో అనేది డివిజన్ బెంచ్లో ఫైనల్ హియరింగ్ ఉంది. రేపు మాకు అనుకూలంగా నిర్ణయం వస్తే హ్యాపీ, అందరూ మా కార్యకలాపాలు కొనసాగిస్తాము. మాకు కనుక అనుకూలంగా రాకపోతే ఇక మా జీవితాలే ఆగమైపోతున్నాయి కదా. ఎందుకంటే నేను క్వాలిఫై కాలేదు. రేపు ఏం పని చేసుకొని బతకాలి? నేను కష్టపడింది కూడా ఉద్యోగం కోసం కదా. ఆ ఉద్యోగం రానప్పుడు నేనేం పని చేసుకోవాలి? వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చాయనుకుంటారు కదా. 10,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినా నిరూపిస్తే
మేము ఇక అశోక్ నగర్లో కాదు ఈ రాష్ట్రం లేకుండా వెళ్ళిపోతాం. మీరు సవాల్ స్వీకరిస్తారా? 4500 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు, దానికంటే ఒక ఉద్యోగం కూడా లేదు. పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే వాళ్ళు భర్తీ చేస్తే వీళ్ళు పత్రాలు ఇచ్చారు అంతే. వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు తెలియకుండా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకు మిస్గైడ్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతారు. కాబట్టి రేపు గనక మాకు అనుకూల నిర్ణయం రాకపోతే మహాపాదయాత్ర శ్రీకాంత్ చుట్టబోతున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం కోసం పాదయాత్రలు చేసి ఉంటారు, కానీ మేము అలా కాదు. మా హక్కులను ఏదైతే బీసీ ఎస్టీ ఎస్సీ పిల్లలకు హక్కుల కోసం పాదయాత్ర చేయబడుతున్నాం. మాకే పదవులు వద్దు, మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు. మేము ఏదో ఎమ్మెల్యే కావాలని చాలామంది అంటున్నారు. ఇప్పుడు మానవతరాయ్ గారు, బల్మూరి వెంకట్ గారు మాట్లాడుతున్నారు. ఏ పదవులు వద్దండి అన్నగారు, ఎందుకంటే మీరు మీ రాజకీయాల కోసం మీ అధికారం కోసం మీరు మాట్లాడారు, కానీ మాకు అలాంటి పదవులు ఏం వద్దు. మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు. మీరు 50,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు కదా. అశోక్ నగర్కి రేపు డిసెంబర్ 9న విజయోత్సవాలు జరుపుకుంటారని చెప్తున్నారు. మీరు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి. అక్కడ మీరు నిరుద్యోగ కృతజ్ఞత సభకు ఓయూకు రమ్మంటా ఉన్నారు కదా, పోతా ఉన్నారు, ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు పోవాలి కదా. కొడుగుళ్ళు తీసుకొని టమాటాలు తీసుకొని పోవాలి కదా. ఎందుకంటే ఆ కొడుగుళ్ళు పట్టుకోపోతాం, వాళ్ళకి సన్మానం చేయాలి కదా. మళ్ళీ వాళ్ళు 62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు కదా. భర్తీ మళ్ళీ వాళ్ళు అంత కృతజ్ఞత మా మీద చూపెట్టినప్పుడు మేము కూడా కృతజ్ఞత చూపెట్టుకోవాలి కదా. వీళ్ళు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 10% ఇచ్చినా కూడా ఈ అంత అలజడి ఉండదు. కాబట్టి వీళ్ళేదో మసిబూసి మారడకాయల ప్రయత్నం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ పిల్లల మీద కానీ నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారికి అసలు అవగాహన లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక మాట మాట్లాడితే రేపు ఒక మాట మాట్లాడుతున్నారు. జియో 55కి 29 తేడా తెలియదు రేవంత్ రెడ్డి గారికి. ఆయనను మిస్గైడ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పండి, మీరు నిరుద్యోగుల తరపున మీరు అశోక్ నగర్కి డిసెంబర్ 9 రండి, మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ వస్తా అని చెప్పారు కదా, మీరు కూడా రండి. డిసెంబర్ 9 విజయోత్సవ సభ జరుపుకుందాం, అందరం రంగులు తీసుకుని జరుపుకుందాం. మీరు వస్తే ఇంకా అంబరాలు తాకిలా మన సంబరాలు చేసుకుందాం. ఇప్పుడు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు తప్పించి అసలైనటువంటి వాళ్ళు చదువు మీద ఉంటే ఈ పేడ్ బ్యాచ్ అంతా కూడా రోడ్డు మీద తిరుగుతారు. సరే, మేము రాము, మేము పేడ్ ఆర్టిస్టులమే, మేము రోడ్డు మీద రాము. మీరు అశోక్ రావచ్చు కదా, అశోక్ విద్యార్థులు మాట్లాడుకోవచ్చు కదా. మీరు మీ అధికారం కోసం కొంతమంది పేడ్ ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు, TV9లో దాంట్లో దీని నుంచి మాట్లాడుతారు. వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు, ఎందుకంటే ఇలా మాట్లాడితే గవర్నమెంట్కి అనుకూలంగా మాకు రేపు ఏమైనా పదవి ఇస్తారేమని చెప్పేసి, రేపు ఎమ్మెల్సీ ఇస్తారేమని చెప్పేసి, లేకపోతే మంత్రి పదవి ఇస్తారని చెప్పి. మేము మీలా కాదండి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులం. మేము బస్ యాత్రలు చేసినాము. అదే కాంగ్రెస్ పార్టీ దింపడానికి పాదయాత్ర చేయడానికి కూడా పెద్ద లేదు. కాబట్టి ఒకే మాట చెప్తున్నాం, మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు. పిల్లల మీద చిత్తశుద్ధి లేదు. మీ ఎంతసేపు ఫార్మాస్యూటికల్ మెలోడీ కంపెనీ పెట్టాలో లేకపోతే మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలని చూస్తున్నారు. అధికారంలో అంతా రెడ్డోళ్ళే. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరున్నారు? మాకు ఇలా ఎస్టీ నాయకుడు ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు. దాని గురించి ఏం మాట్లాడతారు? రైట్.